ఒక కాలంలో వానలు పడితే సంబరపడతారు, ఇంకో కాలంలో వానలు పడితే కంట నీరు పెడతారు రైతులు. మే నెలల వానలు పడితే ఎండకు జర్రంతా ఒళ్ళు చల్లబడ్డట్టు అవుతుందని కొంతమంది సంబరపడుతుంటే, కళ్ళంలో పోసిన పంట అంతా ఆగమయ్యిందని రైతులు గొల్లుమంటుర్రు. ఉత్త వానలు పడ్డాయంటే అది లేదు, గాలి దుమ్ము దుమారంతో ఆగమాగం చందనం. ఎండాకాలం పడ్డ వానలకు పెయ్యి చల్లబడుతుందని కొంతమంది పబ్లిక్ మూరుస్తుంటే, కాలంలో ఓట్లు పోసిన రైతులది చిన్న గోస కాదు. గాలి దుమ్ము దుమారాలకు కుప్పల మీద కప్పిన పట్టాలు ఎగిరిపోయినాయి, ఓట్లన్నీ ముద్ద అయినాయి. పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి చూడండి. మొత్తం ఈ రాసులన్నిటి కూడా కేవలం ఇది ఒక డబ్బు సంపాదించుకునే ఒక మార్గం అయిపోయింది ఐకేపీ నిర్వాహకులకు. ఒక్కరు కూడా దీన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఎవరిష్టం ఉన్నట్టు ఐకేపీ నిర్వాహకులు వాళ్ళ ఈ దాదాపు 3-4 సభ్యులు ఉన్నారు, ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళే పెట్టుకుంటారు. వానలకు దడుసుడు ఆటంక ఎండబోసుడు అయినా కాంటాలు పెట్టట్లేదు అంటున్నారు సూర్యాపేట జిల్లా గుమ్మడేలి ఊళ్ళో కళ్ళంలో ఓట్లు పోసిన రైతులు. వడ్ల రాసుల మీద కప్పిన పట్టాల మీద మడుగులు కట్టినట్టే నీళ్లు ఆగితే గిట్టెత్తిపోసుకుంటున్నారు ఆదిలాబాద్ రైతులు. అమ్ముకునే తందుకు కళ్ళంలో పోస్తే అడ్డగోలు వానలు చేయంగా గింత ఆగం పాపం. ఉత్త వానలే పడుతున్నాయి అంటే అది లేదు, గాలి దుమ్ము దుమారం మీదికెంచి పిడుగులు. గాలి దుమ్ములకు కాళేశ్వరం పుష్కరాలకు పోయిన భక్తులది చిన్న తిప్పల కాదు. టెంట్లు కూలిపోయినాయి, తోరణాలు కటౌట్లు ఇరిగిపడ్డాయి. సరస్వతి పుష్కర ఘాట్ కాడ ఆగం చందనం అయింది అంతా. గవర్నమెంట్ తరపుకించి మంత్రి శ్రీధర్ బాబు సారు పోయి వచ్చేటి భక్తులకు తక్లీఫ్లు కాకుండా చూడాలని ఆర్డర్లు వేసిండు అధికారులకు. ఇంతటితోనన్న వానలు గాలి దుమ్ము దుమారాలు ఆగుతాయంటే అదేం లేదటనుల్లో. ఇంకో 4 వద్దుల దానిక గాలి దుమ్ము దుమారాలతో వానలు పడతాయి అంటున్నారు మొగులు అధికారులు. ఇటు దక్షిణ జిల్లాలు కానీ మధ్యస్థ జిల్లాలు కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే సుమారు 14 జిల్లాల్లో మనకి ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈదుడుగాళ్ల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ 14 జిల్లాలతో పోలిస్తే ఇక మిగిలిన జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయట, చేటికి మాటికి బయటికి రావద్దు అంటున్నారు. పబ్లిక్ ఏమో కానీ ఈ వానలతోని కళ్ళంలో ఒడ్లు పోసిన రైతులదేనబ్బా అసలు తిప్పలంతా.